హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు భోగి సందర్భంగా మా ఊరి యూత్ అందరూ కూడా పిక్నిక్ చేయబోతున్నాం. దాన్ని చూపిస్తున్నాం, రండి. డాడీ సిద్ధమా? వేటకే ఆటకు కూడా సిద్ధమా? నాయుడు కొద్దిగా తక్కువ పుచ్చుకోవాలి ఈరోజు. పండు అబ్బి సీముడు చూడరా. మా మాయ గారు వైజాగ్ యుగంధరాస్ కాబోయే తర్వాత ఇంత చెప్పుకుందాం. మాయ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మాయ గారు జస్ట్ మీ స్టైల్ ఒక లుక్ వేసుకోండి. వేసుకెళ్ళిపోదు ఏమే. తిరగకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పండగ సందర్భంగా మా ఊరు అంటే ఇతర ప్రదేశాల్లోనూ వేరు దేశాల్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా పండగకి మా ఊరు ఇచ్చారు. దాని తరపున మేము అందరం కూడా ఒక దగ్గర పిక్నిక్గా ఏర్పాటు చేసుకున్నాం. అందరం కూడా అంటే ఈ 3 రోజులు కదా కలిసి ఉండేది. తర్వాత ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు కాబట్టి ఈరోజు సందర్భంగా అందరం కూడా హ్యాపీగా అందరం మీట్ అయ్యి ఒక పిక్నిక్ లాగా ఏర్పాటు చేసుకున్నాం. అందరం కూడా అందరికి హాయ్ చెప్పండి. మేమందరం కూడా ఏదో ఒకటి చెప్పి వెంకీ. ఓకే, థ్యాంక్ యూ. అంటే దేనికోసమా రీమా? అంటే ఇప్పుడు ఇదంతా మొత్తం ఈ సెటప్ అంతా ఏ యూత్ ఏ ఊరు ఇది? ఓకే ఓకే. నాన్న పిల్ల వండాను అది వాడదాంట ఆశ మాస ఊరు నువ్వు గొట్టెట్టుకొని హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. పిక్నిక్ వచ్చామండి. మాట్లాడరా. హాయ్ ఫ్రెండ్స్, నిజమైన ఫ్లాష్ మ్యాన్ అతడే. అతని పేరు టాపిక్ వచ్చారు. చెప్పట్లేదు. నిజమైన ఫ్లాష్ మ్యాన్ అతడు. అక్కడ కుక్క కూడా ఉన్నా ఏంటి బుర్ర కాలుస్తాండ్రా? అప్పలాడు పోలేయా చూడవా, గొప్ప సక్క పడతాను. మాట్లాడవచ్చు కదా ఏదో ఒకటి. అంటే దేనికోసం డిస్కషన్ చేస్తాను ఊరు అవి అనకంటారు. ఓకే. చిన్న గుంటల్లో చిన్న గుంటుడు, పెద్దవాళ్ళు పెద్దవాడు, చెడ్డవాళ్ళు చెడ్డవాడు. సరే మంచి కోయండి. మామ్స్ సరిపోద్దా మాత్రం పిలుపు అన్నా, మాకు సంబంధం లేదు వాళ్ళతోనే. ఎప్పుడేస్తావా పండు? ఓకే, విజయ్ దేవరకొండలో ఉన్నారా నాయన? నాకెంత మా ప్రెస్ అంటే కాల్చిన చెవులు చాలా రుచిగా ఉంటాయి. పాతకాల మనిషి అయినటువంటి పడాల సత్తి తాతగారు ఆ చెవులు తినడానికి ముందు వస్తారు.
110 సంవత్సరాలు. ఈ తాతకి 110 సంవత్సరాలు. గత 4-5 తరాలు ఈయన చూసుకుని వచ్చాడు. దీంతో బియ్యం కొలిసి తెల్ల డబ్బులు పోతామా బియ్యమేమో జనాలను ఎంటర్టైన్ చేయడం కోసం, జనం కోసం ఏదైనా కష్టపడి ఖచ్చితంగా ముందడుగేస్తాడు. ఆయన కోసం మళ్ళీ వీడియోలో చెప్దాం. కొద్దిగా మనిషి గురించి తర్వాత మాట్లాడదాం, మనసు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఉల్లిపాయలు కోసి ఆ అబ్బాయికి కొద్ది కళ్ళు మండుతాయి. కానీ అలవాటు లేకపోయినా సరే మా కోసం అలవాటుగా చేసుకుని మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం కోసం ఆయన కష్టపడ్డాడు. ఓకే, థ్యాంక్ యూ బామ్మర్ది. తెలుసు కదా, పిక్నిక్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఫోటోలతో పాటు, వీడియోలతో పాటు, చిన్నపిల్లల సరదాలతో పాటు. నవీను చూడవా? నవీను వెంకీ నీది హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళాలి. లక్కే నేను పడిపోద్ది దగ్గర ఏం అసలు కనబడుకుంటుంది అసలు, తర్వాత చూసుకోవడమే. సరే ఉంటే ఇచ్చేది ఒకసారి. మంచిగా ఎడిటింగ్ చేయరా సనే డ్రింక్ అందరికి నచ్చిన అందరు సరదాగా ఉండాలి. ఇప్పుడు కాదు, కలకాలం బాగున్నట్టు సరదాగా ఉండాలి. ఓకే ఓకే, ఆ మొక్క చాలు. ఇప్పుడే ఎప్పుడు బాగున్నదా చూడండి మా చిన్నపిల్లలు పిక్నిక్ మాట్లాడు మాట్లాడు. భోజనం చేసినప్పుడు మంచి స్పీచ్ చెప్తాను. తిరిగి చూడక్కర్లేదు. లేదు లేదు చూసుకో. భోజనాలు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడే అందరినీ లైన్లో పెట్టి చిన్నపిల్లలకు ముందుగా వడ్డిస్తున్నాం. చూడండి అందరినీ కూడా, అంటే ఇదంతా ఒకటే ఊరు, ఎప్పుడు లేని విధంగా మేము చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అలాగే భోజనాలంతా జరుగుతున్నప్పుడు మా మాయకి ఏంటి మాయ ఈ కొండ ఎలా ఉందని అడిగితే ఆ కొండ గురించి, దాని యొక్క చరిత్ర గురించి చెప్తున్నారు చాలా వివరంగా. అంటే ప్రతిదీ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో చెప్పు. ఎంతవరకు నీ ప్రాబ్లమ్స్ నీవి వేరు, నా ప్రాబ్లమ్స్ వేరే. ఫస్ట్ టైం ఎంజాయ్మెంట్ కలిసి ఉంటే లైఫ్ లాంగ్ ఇదే మన ఇద్దరు గుర్తుండిపోరు. సబ్స్క్రైబ్ చిరు ఛానల్, సబ్స్క్రైబ్ రమేష్ మామ గారు అలా కట్టు పదండి, అలా కట్టు పదరా.
గొద్దితే రమేష్ మా ఇక్కడే ఉన్నారు కదా, మనకి పర్వాలేదు. డాడే డాడీ హాయ్ చెప్పండి అందరు కూడా. సచిన్ తాత కలిసి అందరం కలుపుకోవడం ఓకే ఓకే. అది 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 వద్దు. నీకు ఇగో ఇన్స్టాగ్రామ్ అంటే మాకు ఇలా మార్చుకోవడానికి షటల్ కట్టి ఉండదు, ఇక్కడే మార్చుకుంటారు డైరెక్ట్గా. చెప్పండి ఏదో ఒకటి అనే వంట మేస్టర్ థ్యాంక్స్ చెప్పండి అందరూ. బ్యాచ్ ఆగయా మైసు హాయ్తో ఎంటర్ అవ్వండి, బాయ్తో ఎండింగ్ ఇద్దాం. చిరుమామా మా యూత్ ఎక్కడ కూడా తగ్గకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అదే స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయినంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అదే హుషారు కంటిన్యూ చేశారు. లాస్ట్ ఈ దవరాల దూకుడు మాత్రం చాలా కామెడీ జరిగిందండి. చూడండి ముందుకి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ నట విశ్వరూపం బయటకు వచ్చింది. ప్రతి ఒక్కరిలో ఉన్న యాక్టర్ అలా ఉలుక్కుపడి బయటకు వచ్చి జనాలే భయపెట్టాలని చూస్తావా? అవును భయపెట్టాలి. ఆగిరండి ఆగిరండి. అమ్ముంటే మధ్య వదిలి కొట్టు. ఈ రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో. సెలకస్తాడు. రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. మీరు దిగితే ఎదురొచ్చేదెవడు, ఢీ కొడితే ఎవరు కడిగి చేసి చెప్తాను మెతలేదు. 10 సార్లు రా, 10 పెంచుకుంటూ రా. నేను రెడీ. నువ్వు చెప్పమన్నా సరే, నన్ను చెప్పమన్నా ఇలాగే తిరిగి ఒంటికి మంచిదంట్రా, నాయుడు ఆరోగ్యానికి మంచిది. మంచి మాట అని ఆయుష్కు మంచిది. మంచిగా బతికితే 10 ఏళ్ళు లైఫ్ ఉంటుంది. ఆశ్రమం కూడా మెడికల్ మెడికల్ నాయపోద్ది. ఇదంతా మాయ బాగుంది, చూద్దాం. లాస్ట్ మాయ అయితే మనకు వచ్చి కిక్ అది ఎక్కడ పని మనకి ఎందుకు సీనియర్ నేనే ముందు ఒకవైపు చూడు అంటాడే. సవాలు చెయ్యొద్దు. అది ఫ్రెండ్స్, ఈ విధంగా పండగంటే నేను నువ్వు జరుపుకునేది కాదు, మనమందరం జరుపుకునేది అనేలా ఈ సంవత్సరం సంక్రాంతిని మేమందరం కలిసి చాలా చక్కగా ఎంటర్టైన్మెంట్తో ఎంతో ఎక్స్పీరియన్స్ చేసి మంచిగా జరుపుకున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దీన్ని ప్లాన్ చేసినటువంటి చాలామంది మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన మా విలేజ్ యూత్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరూ మరో వీడియోతో కలుద్దాం.